అసలు బ్రేక్ డౌన్ చేయడం వద్దు అని అనుకున్నా నేను, కానీ మనోళ్ళు చెయ్యమని కల్లో వచ్చి చెప్తున్నారు. స్పాయిల్ చేయడం వద్దు అనుకున్న నేను చేస్తున్న దసరా ట్రైలర్ మైక్రో డీటెయిల్స్ వీడియో ఇది. కానీ మీకు ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియోలో ఐ థింక్ స్పాయిలర్స్ ఉండొచ్చు. ఈ వీడియో కూడా అంతేం ఇంపార్టెంట్ కాదు. సో మీరు స్పాయిలర్స్ నుంచి సేవ్ అవ్వాలంటే, సినిమాని థియేటర్లో ఫస్ట్ టైం క్రేజీగా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఈజీలీ. అండ్ ప్లీజ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ సినికి కూడా ఒక సబ్స్క్రైబర్ బటన్ ఉంది ఫ్రీగా. ఇది నాని ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అనగా లుక్స్ పరంగా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి అని ఫస్ట్ టైం పాన్ ఇండియన్ సినిమా తీసే యాక్టర్స్ ఒక వర్రీ అయితే ఉంటది. బట్ ఆల్ థ్యాంక్స్ టు పుష్ప అండ్ కాంతారా, డైరెక్టర్ అండ్ హీరో బోత్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్. వన్ థింగ్ ఐ క్యాన్ ష్యూర్లీ సే దాట్ నాని కెరీర్ లోనే ఫస్ట్ 80 crores ప్లస్ సినిమా కానుంది ఇది. 100+ కూడా కావచ్చు. ఇకపోతే కథ విషయానికి వస్తే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, ఒక అత్యాస కలిగిన లీడర్ శివర్ణ అంటే ఈ మాదిరి, ఈ లీడర్ కి ఆపోజిట్ గా ఒకడు మంచి చేయాలి అనుకునే మంచి మనసు, ఇతను రాజన్న. అండ్ వీళ్ళిద్దరు ఇష్యూ ఫ్లాష్ బ్యాక్ లో ఎత్తేస్తారులేండి. మనకి మేబీ రాజన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పొచ్చు. ముగ్గురు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గ్యాంగ్ అయ్యారు. ఊరిని కంట్రోల్లో పెట్టుకోనికి లీడర్ ఆరంభించిన ఒక బార్, సిల్క్ బార్. మత్తుకి మందుకి బానిసైన ఒక ఊరు, లవింగ్ అమ్మాయి, సపోర్టింగ్ ఫ్రెండ్స్. బట్ ఊరిని మార్చాలి అనే ఫ్రెండ్ ఊరు మారకూడదు ఇలానే ఉండాలి అనుకుని ఇతనికి అడ్డు తిరిగితే ఇతను ఆర్ఐపీ ఇన్ పీస్. ఇతన్ని చంపినందుకు మా ధరణి ఇతన్ని కూడా ఆర్ఐపీ ఇన్ పీస్ చేసేస్తాడు. వీటన్నిటి మధ్య జరిగే స్టోరీనే దసరా సినిమా. ఈ సినిమా ఒక రా లవ్ స్టోరీ అని అందరూ అనుకుంటున్నారు. ఎస్ యూర్ రైట్, బట్ ఇది ఒక రా ఫ్రెండ్షిప్ సినిమా కూడా. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్: ట్రైన్లో స్మగిల్ చేసే బొగ్గుల్ని మారి డబ్బుల్ని ఇచ్చే మందు, సిల్క్ బార్. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్కి ఉన్నంత వాల్యూ ఉంటుంది ఈ బార్కి. ఇంకోలా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోని పుట్టించేదే ఈ బార్. అంటే అతను ప్రాణాలతోనే ఉంటాడు, కానీ అతన్ని హీరో చేసేదే ఈ బార్. క్రికెట్ ఆట అంటే పిచ్చి, లో క్లాస్ హై క్లాస్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచెస్. ఊరిలో తోడుగా బ్రతికే అన్ని రిలీజియన్ మనుషులు, చాలా సపోర్టివ్ గా ఉంటారు వేరే రిలీజియన్ మనుషులు ఈ ఊరిలో. వీళ్ళకి ఈ గుండు చావు, ఈ గ్యాంగ్, ఈ రావణుడి స్టాచ్యూని తగలెట్టే సందర్భం చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. ఇది హీరో ఇంట్రొడక్షన్ షాట్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు బొగ్గుని దొంగలించి అమ్ముకొని సిల్క్ బార్ లో ముందు కొన్న తర్వాత వచ్చే పాట ఇది. ఈ పాట తర్వాత ఇతన్ని కొట్టినందుకు స్టేషన్ కి పోతారు. ఆ స్టేషన్ లో చెప్పే డైలాగ్ ఇది, తోడు తప్పబట్ట చచ్చిపో. అండ్ వెన్నెల బాబా ఇంట్రొడక్షన్ లో ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనేది తెలుస్తుంది. అలానే ఇక్కడ బోర్డు మీద ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బుచ్ అదంతా రాస్తుంటది. బట్ ఐ థింక్ డి ఫర్ ధరణి అని కూడా రాసేస్తుంది అని అనుకుంటున్నా. అది చూపిస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఈ షాట్ చూపిస్తారు, ఒక బ్యాడ్ ట్రాన్సిషన్ ని చూపిస్తారు. ఐ డోంట్ నో వై ఇలా ఎందుకు పెట్టారో తెలియదు. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా వస్తారు. లైక్ ఈ షాట్, ఇది, ఆ తర్వాత ఈ గ్యాంగ్ షాట్, ఈ షాట్. సో దిస్ ఈస్ ది సైకిల్. ఇది మొత్తం ఒకే సీన్. అండ్ ఇక్కడ ఇతను ఎందుకు కొట్టనికి వచ్చాడంటే మేబీ ఏదైనా బ్యాడ్ పని చేసి ఉండాలి విలన్ మనుషులు. వీళ్ళందరూ పని చేసే దగ్గర ఏ అమ్మాయినైనా ఏడ్పించి ఉంటారు, అవమానించి ఉంటారు, లైక్ ఉంటది కదా. ఆ తర్వాత అరెస్ట్, పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఏదో గొడవ అనుకుంటా. అప్పుడు ఈ గ్యాంగ్ ఎంట్రీ. అండ్ ఆ గొడవ మేబీ రిలేటెడ్ టు క్వైరీ వర్కర్స్ ఆర్ దిస్ గ్యాంగ్స్ రెవల్యూషన్. అండ్ ఒకే ఒక మిల్లీ సెకండ్ లో ధరణిని కాపాడే సూర్యుని చూపిస్తారు. అండ్ ఇక్కడ ఈ పోస్టర్ మీద వచ్చి పడే తల ఈ విలియన్ గ్యాంగ్ లో ఒక్కడి తల అన్నమాట. ఎందుకంటే సంచి we can see. But the bad thing is ఇదే రాత్రి హీరో గ్యాంగ్ లో ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోతారు. అందులో ఒకడు సూరి కూడా. RIP in peace bro, and he's from Sandalwood. అండ్ ఇక్కడ వీళ్ళందరి ముఖ చిత్రం చూస్తుంటే ఏదో బాధగా అనిపిస్తుంది నాకు. మేబీ సూరి చచ్చిన నెక్స్ట్ మార్నింగ్ ఇది అయి ఉంటుంది అని జేమ్స్ కెమెరాన్ అన్నాడు. అలానే ఇదే షాట్ లో ధరణి తలకి పసుపుని వేసుంటారు, అది కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ పెద్ద ఆయన తన్నులు తింటున్నది పోలీస్ స్టేషన్ లోనే. వేరే షాట్ లో ఇక్కడ నుంచి చూపిస్తారు. నెక్స్ట్ సిల్క్ బార్ ని తగలెట్టే ధరణి. సినిమా వెళ్లే డైరెక్షన్ ఒక చోట మారాలి, ఇదే తన మొదటి గెలుపు. అంటే ఆ ఊరు మొత్తం మందుకి బానిస కదా. ఇప్పుడు ధరణి ఇక్కడి నుంచి వెళ్ళి స్ట్రైట్ గా విలన్ని చంపేస్తే వీళ్ళెవరూ మారరు. ఎందుకంటే వీళ్ళని మార్చాలంటే చంపాల్సింది ఇతన్ని కాదు, దీన్ని, సిల్క్ బార్ ని. ధరణికి రెండో ఇల్లు లాంటిది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ దొరికేదే తాగుతూ తను పెరిగాడు. కానీ ఇప్పుడు దాన్నే నాశనం చేస్తున్నాడంటే ఏదో ఒక విషయం ఇతన్ని ఈ బార్ కాల్చనికి చాలా ఇంపాక్ట్ చేసి ఉండాలి. చూద్దాం క్యారెక్టర్ జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సీన్ చూడడానికి వెయిట్ చేస్తున్న థియేటర్లో.
అండ్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్ చనిపోతాడని, దానికి పైథాగరస్ థీరం ప్రూఫ్ ఏంటి అని మీలో ఎవరైనా అడిగితే, ఇక్కడ చూస్తే ఫ్రెండ్ చేతిలో ఒక గెజ్జల బ్రేస్లెట్ ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫ్రెండే లేడు, అంటే తన బ్రేస్లెట్ ధరణి వేసుకుని ఉంటాడు. అండ్ ఇక్కడ ఈ నైట్ షాట్ ఉంటుంది కదా, విలన్ ఇంటికి వెళ్తున్నాడు. అది విలన్ ఇల్లే అని ఎలా చెప్తున్నానంటే, ఇతను ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ లైట్స్ ని చూడొచ్చు, అండ్ ధరణి వెళ్ళినప్పుడు కూడా ఆ లైట్స్ కనిపిస్తాయి. అండ్ ఇంత గొప్ప డైలాగ్ చెప్పిన ఇతను మంచి సైడ్ ఉన్నాడా అని మీరు ఎవ్వరూ అనుకోవద్దు. ఇతను ఈ సినిమా విలన్, ఇతని నాన్న. వీళ్ళ నాన్న పొలిటిక్స్ లో ఉంటాడు కాబట్టి వీడు కూడా వస్తాడు. కాకపోతే ధరణి ఇక్కడ వచ్చేది మేబీ ఇతన్ని వేసేనికే అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చి ఇతన్ని వేసేసే ముందు ఈ గుండెని కూడా వేస్తాడు పబ్లిక్లీ. ఒక పెద్ద సేయింగ్ ఉంది కదా, గుడ్డలు ఓడదీసి కొడతా అని. కానీ ఇక్కడ ధరణి గుడ్డలు ఇప్పుకొని మరీ కొడుతున్నాడు. సీట్ మీద కూర్చోంలేండి పక్క. అండ్ ఇక్కడ ఇతను కొడుతున్నాడు కదా పంచెస్, ఒక వైపు చూస్తూ కొడుతున్నాడు. అక్కడ ఫైనల్ ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే నెక్స్ట్ టైంలో ఐ థింక్ దిస్ లవ్ స్టోరీ ఈస్ నాట్ గోనా ఎండ్ వెల్. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు చావచ్చు, ఆర్ ఎవరు చావకుండా ధరణిని పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు. దసరా మేమందరం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? రావణాసుడిని చంపినందుకు. అలానే ఈ సినిమాలో కూడా ఈ రావణాసుడిని చంపుతాడు, అందుకనే ఈ సినిమా టైటిల్. ఓవరాల్ గా ట్రైలర్ చాలా బాగా ఎడిట్ చేశారు. లైక్ దే ఆర్ వెరీ క్లెవర్. ఎక్కువ పాయింట్స్ మనకి ఇవ్వలేదు, నాకు దొరకలేదు యాక్చువల్లీ. బట్ మీ అందరికీ సినిమా స్పాయిల్ చేసేసానని నాకు తెలుసు, అందుకని ఐఎమ్ సారీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, విత్ ఇన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌండ్ కూడా రాదు, సైలెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలానే యూ క్యాన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు డిస్కస్ అబౌట్ ఎనీథింగ్ ఎనీ టైమ్. అండ్ సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.